వెల్కమ్ టు 10 Minute Bankers యూట్యూబ్ ఛానల్. 12 డేస్లో 120 గ్రామర్ రూల్స్ని కంప్లీట్ చేసే ఈ సిరీస్లో ఆల్రెడీ డే 8కి వచ్చేసాం. ఈరోజు ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ 5 గ్రామర్ రూల్స్ని నేర్చుకోబోతున్నాం, 71 నుంచి 75 వరకు. బిఫోర్ స్టార్టింగ్ అవర్ రూల్స్, మీరు కనుక ఈ వీడియోస్ని ఆర్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ రూల్స్. Our rule number 71. First see the words seldom, scarcely, barely, hardly, never. ఈ వర్డ్స్ ఏదైనా సెంటెన్స్లో ఉన్నాయంటే ఆ సెంటెన్స్ అనేది నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో నెగిటివ్ సెంటెన్స్ అని అర్థం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. షీ సెల్డమ్ కమ్స్ టు మై హౌస్, డస్ షీ. ఇప్పుడు ఇందాక క్వశ్చన్ ట్యాగ్స్ నేర్చుకున్నాం కదా, ఇందాక అంటే ఇంతకు ముందు వీడియోస్లో మనం క్వశ్చన్ ట్యాగ్స్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం. ఇది కూడా క్వశ్చన్ ట్యాగే, డస్ షీ అనేది. అక్కడ ఏం నేర్చుకున్నాం మనం? సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో, అలానే సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్లో ఉండాలి. ఇక్కడ షీ సెల్డమ్ కమ్స్ టు మై హౌస్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది, కానీ ఈ సెల్డమ్ అనే వర్డ్ అనేది నెగిటివ్ సెంటెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, నెగిటివిటీని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ కాదు, పాజిటివ్లా ఉండాలి. సో ఇక్కడ డస్ షీ అనేది పాజిటివ్లోనే ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్. ఇలానే సెల్డమ్ మాత్రమే కాదు, సెల్డమ్, స్కార్స్లీ, బేర్లీ, హార్డ్లీ, నెవర్. ఈ వర్డ్స్లో ఏ వర్డ్ అయినా ఒక సెంటెన్స్లో ఉందంటే, ఆ స్టేట్మెంట్లో ఉందంటే, ఆ సెంటెన్స్ కానీ స్టేట్మెంట్ కానీ నెగిటివిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో అది నెగిటివ్ సెంటెన్స్ ఆర్ నెగిటివ్ స్టేట్మెంట్ అనమాట. అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది అని అంటే ఆ క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకి పాజిటివ్లో ఉండాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 71. నెక్స్ట్ రూల్ నెంబర్ 72. సి, క్వశ్చన్ ట్యాగ్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు కూడా సేమ్ టెన్స్లోనే ఉండాలి. సో క్వశ్చన్ ట్యాగ్ ఒక టెన్స్లో, స్టేట్మెంట్ అనేది ఒక టెన్స్లో ఉండకూడదు. రెండిట్లోనూ క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్, సేమ్ స్టేట్మెంట్ నెగిటివ్, ఇలా రెండు ఆపోజిట్గా ఉండాలి, కానీ వాటి యొక్క టెన్స్ అనేది ఎప్పుడు కూడా సేమ్గా ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఆమ్ డూయింగ్ ద వర్క్ విచ్ యూ గేవ్ మీ, డోంట్ ఐ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఐ ఆమ్ డూయింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. డోంట్ ఐ అనేది పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ టెన్స్ అనేది సేమ్గా లేదు. సో టెన్స్ని సేమ్ చేయాలి మనం. ఇక్కడ యామ్ డూయింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్. సో యామ్ డూయింగ్ వచ్చినప్పుడు యామింట్ ఐ అనేది రావాలి, కానీ యామింట్ అనే వర్డే ఉండదని మనం తెలుసుకున్నాం కదా ఇంతకు ముందు రూల్స్లో. సో యామింట్ అనే దగ్గర మనం ఆరింట్ ఐ అని యూజ్ చేయాలి. యామ్ అనే వర్డ్ ఏదైనా స్టేట్మెంట్లో వచ్చింది అంటే అప్పుడు మనం ఆరింట్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఈ సెంటెన్స్ని కరెక్ట్ వేలో రాయండి. ఐ ఆమ్ డూయింగ్ ద వర్క్ విచ్ యూ గేవ్ మీ, ఆరింట్ ఐ. ది క్వశ్చన్ ట్యాగ్ కానీ స్టేట్మెంట్ రెండు కూడా సేమ్ టెన్స్లోనే ఉండాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 72. నెక్స్ట్ రూల్ నెంబర్ 73. రూల్ నెంబర్ 73లో వచ్చేసరికి ఈచ్, ఎవ్రీ. ఈచ్ కానీ ఎవ్రీ కానీ వచ్చిందంటే దానిలో మనం యూజ్ చేసే వెర్బ్ అనేది సింగులర్గా ఉండాలి. ఇది మనం రూల్ నెంబర్ 1లోనే తెలుసుకున్నాం కదా. సో ఇంతకుముందు ఆల్రెడీ గ్రామర్ రూల్స్ 7 days అయిపోయాయి. సో ఈ 7 days గ్రామర్ రూల్స్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి, సో దట్ మీకు మిగిలిన రూల్స్ అన్నీ కూడా కవర్ అయిపోతూ ఉంటాయి. నా ఈచ్ ఎవ్రీ వచ్చేసరికి వెర్బ్ సింగులర్గా ఉండాలి. ఈచ్ ఎవ్రీలో వెర్బ్ అనేది ఎప్పుడు సింగులర్గానే ఉండాలి. అండ్ ప్రొనౌన్ కానీ స్టేట్మెంట్ కానీ వచ్చినాయి అంటే సింగులర్లో రావాలి. క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసరికి ప్లూరల్లో రావాలి. సో ఇక్కడ ఈచ్ ఎవ్రీలో వెర్బ్ అనేది సింగులర్గా ఉండాలి. స్టేట్మెంట్ సింగులర్లో వచ్చింది అని అంటే క్వశ్చన్ ప్లూరల్లో రావాలి. సో వెర్బ్ సింగులర్లో ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్ కూడా సింగులర్లోనే రిప్రజెంట్ చేస్తుంది. అప్పుడు మనం యూజ్ చేసే క్వశ్చన్ ట్యాగ్ అనేది ప్లూరల్ రావాలి. ఓకే, ఈచ్, ఎవ్రీ అనే వర్డ్స్ని యూజ్ చేసినప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది సింగులర్ వెర్బ్ని యూజ్ చేస్తుంది. దానిలో వచ్చే క్వశ్చన్ ట్యాగ్ అనేది ప్లూరల్లో రావాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఎవ్రీ గర్ల్ ఈజ్ వెరీ టాలెంటెడ్, ఈజంట్ షీ. సో ఈజంట్ షీ అనేది సింగులర్ వేని రిప్రజెంట్ చేస్తుంది, కానీ ఇక్కడ ఎవ్రీ అనే వర్డ్ని మనం యూజ్ చేసాం. సో ఎవ్రీ వచ్చింది కాబట్టి సింగులర్ వెర్బ్ రావాలి, ఎవ్రీ ఈజ్. సో ఇది రైటే, కానీ ఇక్కడ ఈజంట్ షీ అనేది సింగులర్ వెర్బ్ని రిప్రజెంట్ చేస్తుంది, కానీ ఇక్కడ మనం ఏం చేయాలి? ప్లూరల్ యూజ్ చేయాలి. సో ఆరెంట్ దే అని యూజ్ చేయాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ హార్డ్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ హార్డ్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. ఇక్కడ ఈచ్ అనే వర్డ్ని యూజ్ చేసాం. ఈచ్ అనే వర్డ్ని యూజ్ చేసినప్పుడు సింగులర్ వెర్బ్ రావాలి. సో ఈచ్, హ్యాజ్, ఇది కరెక్ట్గానే ఉంది. ఈచ్ వచ్చింది, హ్యాజ్ అనేది సింగులర్ వెర్బ్, ఇది కరెక్ట్గానే ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసరికి హ్యాజంట్ హీ అని ఇచ్చాడు. కానీ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఈచ్ కానీ ఎవ్రీ కానీ వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసరికి ప్లూరల్ ఫామ్లో రావాలి. సో హ్యావింట్ దే అని రావాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 73. నెక్స్ట్
Our rule number 74 represents about the collective nouns. సో కలెక్టివ్ నౌన్స్ గురించి చెప్తుంది. కలెక్టివ్ నౌన్స్ అనేది డిఫరెంట్ థింగ్స్ మీద యాక్ట్ చేస్తూ ఉంటే అప్పుడు మనం ప్లూరల్ యూజ్ చేయాలి. అదే కలెక్టివ్ నౌన్స్ అనేది సింగిల్ వర్క్ మీద ఒకటే థింగ్ మీద వర్క్ చేస్తూ ఉంటే అప్పుడు మనం సింగులర్ వెర్బ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్తో చూద్దాం రండి. ద జ్యూరీ హ్యాస్ టేకెన్ డెసిషన్ హ్యావింట్ దే అన్నారు. ద జ్యూరీ హ్యాస్ టేకెన్ ద డెసిషన్ హ్యావింట్ దే. సో ద జ్యూరీ హ్యాస్ టేకెన్ ద డెసిషన్ హ్యావింట్ దే అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకనంటే ఒక డెసిషన్ గురించి తీసుకుంది. ద జ్యూరీ హ్యాస్ టేకెన్ ద డెసిషన్, ఒక డెసిషన్ తీసుకుంది అని. అంటే ఇక్కడ ఓన్లీ సింగులర్ విషయం మీద, అంటే ఒక సింగిల్ విషయం మీద ఇది వర్క్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి సింగులరే రావాలి. హ్యావింట్ దే కాదు, హ్యాజెంట్ దే అని రావాలి, ఆర్ హ్యాజెంట్ ఇట్ రావాలి. ఓకే, ద జ్యూరీ హ్యాస్ టేకెన్ ద డెసిషన్ హ్యాజెంట్ ఇట్, సింగిల్ విషయం మీదే పెడుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి హ్యాజెంట్ ఇట్ రావాలి. నెక్స్ట్ చూడండి, ద ఆడియన్స్ టుక్ ద సీట్ డిడింట్ దే. ద ఆడియన్స్ టుక్ ద సీట్స్ డిడింట్ దే. సో ఆడియన్స్ అనేవాళ్ళు సీట్స్ని తీసుకున్నారు. సీట్స్ అనేది డిఫరెంట్ థింగ్స్ని, వేరియస్ థింగ్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ డిడింట్ దే అనేది యూజ్ చేసాం, దే అని యూజ్ చేసాం. డిఫరెంట్ థింగ్స్ కాబట్టి ప్లూరల్ యూజ్ చేసాం. ఇట్స్ రైట్. నెక్స్ట్ చూడండి, ద ఆర్మీ చేంజ్డ్ ద యూనిఫార్మ్స్ హ్యాజెంట్ ఇట్. ద ఆర్మీ చేంజ్డ్ ద యూనిఫార్మ్స్ హ్యాజెంట్ ఇట్. సో యూనిఫార్మ్స్ అనేది డిఫరెంట్ థింగ్స్, అలాంటప్పుడు ఇక్కడ హ్యాజెంట్ ఇట్ కాదు డిడింట్ దే అని రావాలి. హ్యాజెంట్ ఇట్ కాదు డిడింట్ దే అని రావాలి. ఇక్కడ ఎందుకని హ్యావింట్ దే రాకుండా డిడింట్ దే అని వచ్చింది అని అంటే, ఎప్పుడైనా కానీ స్టేట్మెంట్ క్వశ్చన్ ట్యాగ్ సేమ్ టెన్స్లో ఉండాలి అని అనుకున్నాం కదా. చేంజ్డ్ అనేది పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి డిడింట్ దే అని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ వస్తే సింగులర్, డిఫరెంట్ వస్తే ప్లూరల్. వెర్బ్ కానీ ప్రొనౌన్ కానీ ఏదైనా కానీ సేమ్ వచ్చిందంటే సింగులర్ యూజ్ చేయాలి, డిఫరెంట్గా వచ్చిందంటే ప్లూరల్ యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 74. Next, our last rule of this video is rule number 75. Very short and sweet. So, okay, right. ఇప్పుడు దాకా క్వశ్చన్ ట్యాగ్స్ స్టేట్మెంట్స్ చూసాము. సో స్టేట్మెంట్ అనేది నెగిటివ్ వస్తే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ వస్తుంది. అదే స్టేట్మెంట్ అనేది పాజిటివ్ వస్తే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్ వస్తుంది. ఇక్కడ ఎక్సెప్షనల్ కేస్ ఎక్కడ ఉంది అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ దగ్గర ఉంది. ఇంపరేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనం పాజిటివ్ వస్తే పాజిటివే యూజ్ చేయాలి, నెగిటివ్ వస్తే నెగిటివే యూజ్ చేయాలి. అసలు ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేవి ప్రపోజల్ని రిప్రజెంట్ చేస్తాయి. ప్రపోజల్ని రిప్రజెంట్ చేయడం అంటే ఏంటంటే ఆఫర్, గివింగ్ ఆఫర్ అనమాట. టీ తాగుదామా, లేకపోతే కాఫీ, లేకపోతే బిర్యానీ తినడానికి వెళ్దామా, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం ప్రపోజల్లా యూజ్ చేస్తాం, అంటే గివింగ్ ఆఫర్ టు సమ్వన్. సో అప్పుడు మనం స్టేట్మెంట్లోను క్వశ్చన్ ట్యాగ్లోను రెండిట్లోనూ పాజిటివ్ యూజ్ చేయాలి, ఆర్ రెండిట్లోనూ నెగిటివ్ యూజ్ చేయాలి. సో ఇలా రెండిట్లోనూ పాజిటివే వస్తుంది ఇంపరేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు. అది క్వశ్చన్ ట్యాగ్లో అయితే పాజిటివ్ స్టేట్మెంట్ వస్తే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్, నెగిటివ్ స్టేట్మెంట్ వస్తే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం రండి. లెట్ us go for a walk, don't we? సో లెట్ us go for a walk. ఇక్కడ వాక్కి వెళ్దామా అని అడుగుతున్నారు, అంటే సంథింగ్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇలా ఆఫర్ చేసినప్పుడు ఏంటి, మనం పాజిటివ్ సెంటెన్స్లో ఉంది స్టేట్మెంట్ అనేది, సో ఇక్కడ కూడా పాజిటివ్గానే రావాలి. సో లెట్ us go for a walk, shall we? లెట్ us go for a walk, shall we? సో షాల్ వి అనేది కూడా పాజిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రూల్ నెంబర్ 75. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 75 రూల్స్ అవుట్ ఆఫ్ 120 గ్రామర్ రూల్స్. ఎవరైనా ముందు చెప్పిన గ్రామర్ రూల్స్ చూడకపోతే వెంటనే వెళ్ళి ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవి కూడా చూసేయండి. అండ్ అప్కమింగ్ వచ్చే గ్రామర్ రూల్స్ని కూడా ఫాలో అప్ చేయండి. సో దాట్ 120 గ్రామర్ రూల్స్ ఇన్ ఇంగ్లీష్లో మనం ఈ సిరీస్ ద్వారా కంప్లీట్ చేసేయచ్చు. ఇంకా ఈ ఛానల్లో బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్కి రిలేటెడ్గా కంటెంట్ చాలా ఉంది. సో దాన్ని కూడా మీరు ఫాలో చేయడానికి ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.